1914 జూన్ 30. దాదాపు 20 సంవత్సరాలు పైబడి సౌత్ ఆఫ్రికాలో ఉండి ఇక భారతదేశం వచ్చేస్తారు అనడానికి కొద్ది రోజుల ముందు సౌత్ ఆఫ్రికాలో భారతీయ హక్కుల కోసం పరమశాంతియుతమైన అహింసా ఉద్యమాన్ని ప్రారంభించిన గాంధీని ఇక్కడ ఇబ్బంది లేకపోయినా ఎందుకో మరి అరెస్టు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం. ఈ అరెస్టు విషయం భారతదేశంలో ప్రముఖంగా ప్రచారం జరగడం, అరెస్టు జరిగిన కొద్ది రోజులకే విడుదల జరగడం, నౌకలో భారతదేశానికి తిరుగు ప్రయాణం అంటే జూలై 1914 సంవత్సరం నాడు 2 దశాబ్దాల తర్వాత కావడం, 1915 జనవరి 9 తేదీ నాటికి నౌకలో బొంబాయి చేరుకోవడం, భారతదేశం వచ్చే నాటికే గాంధీ మహాత్మా గాంధీగా గొప్ప నాయకుడిగా ప్రచారం జరిగిపోవడం, స్థిరపడిపోవడం జరిగింది. జూలై 1914లో సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ నగరంలో జరిగిన వీడ్కోలు సమావేశంలో మొట్టమొదటిసారిగా గాంధీని మహాత్మా గాంధీగా వక్తలు సంబోధించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ గ్రూపుల్లో సేకరించి అందించిన వారు వజ్జల శ్రీనివాసులు గారు. వారికి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.